రష్యా ఉక్రెయిన్ వార్ ఒకవైపు, అటు ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ లో జరుగుతున్నటువంటి ప్రతిష్టంభన, ఇంకోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణము, ఇటు భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూర్ నేపథ్యము, ఇవన్నీ చూస్తున్నాం. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రెండు దేశాల మధ్య ఏదో ఒక ఘర్షణ వాతావరణం అయితే కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు కాంబోడియా థాయిలాండ్ మధ్య అట్లాంటి వాతావరణమే వచ్చింది. సో కాంబోడియాకి థాయిలాండ్కి మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఉంది. థాయిలాండ్ చేసినటువంటి అటాక్స్తో కాంబోడియాలో సుమారు 32 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఈవెన్ దీంట్లో మలేషియా కూడా మీడియేషన్ కోసం ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే థాయిలాండ్ దాన్ని నిరాకరించింది. థర్డ్ పార్టీ మీడియేషన్ని ఒప్పుకోమని వాళ్ళు నిరాకరించడం జరిగింది. అటేమో కాంబోడియానేమో యునైటెడ్ నేషన్స్ సీజ్ ఫైర్ కి ప్రయత్నం చేయాలి, ఇమీడియట్ గా సీజ్ ఫైర్ చేయాలి అనేది కాంబోడియా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణకు కారణం ఏంటి, అసలు ఏం జరుగుతోంది ఒకసారి చెప్తారా? నిజంగా ఇది చాలా కారణం గురించి ఎవరు మాట్లాడట్లేదు, మీతో అంతా మాట్లాడుతున్నారు. కానీ దీనికి వీళ్ళు ఘర్షణడానికి కారణం ఒక హిందూ దేవాలయం. అదే అది మనం చూడాలి. అందుకని అక్కడ ఉన్నటువంటి ఒక శివాలయం, ఆ బార్డర్ సరిహద్దులో ఉన్నటువంటి శివాలయం. మనకు వాటర్ షెడ్ బౌండరీ లైన్స్ అని అంటారు. మనకు రెండు దేశాల మధ్యన మనం కనుక సరిహద్దులు గీయాలంటే కనుక దాంట్లో ఏదో ఒక న్యాచురల్ బౌండరీ అన్నది ఉండడం అనేది ఒక ప్రిన్సిపల్ మనకు ఉంటుంది. మనకు టిబెట్ కి మధ్యలో ఉన్నటువంటి సరిహద్దులు కూడా మనకు అక్కడ ఉన్నటువంటి పర్వత శ్రేణుల యొక్క హైయెస్ట్ పాయింట్ అన్నది మనకు బార్డర్ గా తీసుకుంటాం. అలాగే నేపాల్ టిబెట్ మధ్యలో ఉన్నది కూడా అదే. మౌంట్ ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్ కాబట్టి దాని సౌత్ సైడ్ అంతా నేపాల్, దాని నార్త్ సైడ్ అంతా కూడా టిబెట్ అధీనంలో ఉంటుంది. నేను చాలా స్పష్టంగా చైనా పేరు పెట్టట్లేదు, టిబెట్ అని పేరు ఎత్తాను. అలాగే సంబంధించినటువంటి సరిహద్దులు కూడా ఇలా ఉంటాయి. ఒక నది ఉండొచ్చు, నదికి ఆవల వైపు ఒక దేశం ఉంటుంది, ఈవల వైపు ఒక దేశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్ బౌండరీస్ ఏముంటాయో దాని ఆధారంగా బోర్డర్స్ అన్న ఉంటాయి. కానీ ఈ కొలోనియల్ దేశాలు ఏవైతే మనకు యూరోప్ నుంచి వచ్చి ఇక్కడంతా వాళ్ళ ఆధిపత్యం చలాయించినటువంటి పరిస్థితిలో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారంటే అదే పనిగా వాళ్ళ సరిహద్దులన్నీ కూడా వాళ్ళ ఇష్టానుసారం గీతలు గీసి వెళ్ళిపోయారు. దాంతో సుదీర్ఘంగా గత 70, 80, 90 సంవత్సరాలుగా ఈ వివాదాలన్నీ మొత్తం ఆసియా ఖండము, ఆఫ్రికాలో, లాటిన్ అమెరికాలో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దీనికి మూల కారణం ఈ కొలోనియల్ శక్తులు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు గీసిన గీతలు, దాని ఆధారంగా ఈ డిస్ప్యూట్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఇక్కడ ఈ యొక్క శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయం ప్రాంతము యాక్చువల్ గా వాటర్ షెడ్ ప్రకారం చూస్తే గనక, నేచురల్ బౌండరీ ప్రకారం చూస్తే గనక అది థాయిలాండ్ లోకి వెళ్ళవలసి, కానీ దాన్ని కంబోడియాకి ఇచ్చారు. ఎందుకు? అప్పుడున్నటువంటి ఫ్రెంచ్ ప్రభుత్వం కంబోడియాని, ఫ్రాన్స్ దాని వాళ్ళ అధీనంలో ఉండేది. వాళ్ళు అదే పనిగా వాళ్ళ సైడ్ పెట్టుకున్నారు, కొంత భూభాగంలో వాళ్ళ సైడ్ పెట్టుకున్నారు. అక్కడ మొదలైంది వివాదం. 1907లో ఈ డిమార్కేషన్ అనేది జరిగింది. థాయిలాండ్ అప్పుడు చాలా వీక్ గా ఉంది, వాళ్ళకి శక్తి లేదు. కాబట్టి ఫ్రాన్స్ వాళ్ళ మీద ఎటువంటి బౌండరీని వాళ్ళ మీద ఇంపోజ్ చేశారో దాన్ని వాళ్ళు స్వీకరించాల్సి వచ్చింది. వాళ్ళది దాన్ని కాదని లేకపోతే 23 సంవత్సరాల తర్వాత 1930లో మేము దీన్ని తిరస్కరిస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. అది వివాదానికి వెళ్ళి ఫైనల్ గా మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా వెళ్ళింది. అది 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్పిందంటే 23 సంవత్సరాలు మీరు దీని గురించి ప్రశ్నించలేదు కాబట్టి ఇది కంబోడియాది అని వాళ్ళు నిర్ణయించారు. అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? అది 23 ఏళ్ళు మేము బలహీనంగా ఉన్నాం కాబట్టి మేము దాన్ని అడగలేకపోయాము, ఇప్పుడు మేము అడుగుతున్నాం కాబట్టి ఇది మాది అని వాళ్ళు అంటారు. సో ఇది ఈ చారిత్రక నేపథ్యం. దానివల్ల ఆ ప్రాంతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అన్నటువంటి ప్రయత్నం థాయిలాండ్ చేస్తున్నది. కంబోడియా ఏంటంటే ఇది మేము వెనక్కి ఇవ్వము, ఇది మాది అని చెప్పేసి వాళ్ళ వివాదం ఈ ఇద్దరి మధ్యలో జరుగుతుంది ఘర్షణ. ఒక నెల 2 నెలల క్రితం ఏమైందంటే కనుక తక్షిన్ షినవత్ర కుమార్తె, ఆవిడ పెంటాంగ్ షినవత్ర అన్నటువంటి ఆవిడ ప్రధానిగా ఉండింది. ఆవిడ ఏం చేసిందంటే అక్కడ మళ్ళీ చిన్న బోర్డర్ క్లాష్, గొడవలు అయ్యి ఒక సైనికుడు కూడా చనిపోయాడు, కంబోడియన్ సైనికుడు. వాళ్ళిద్దరి మధ్యలో కొంత చిన్న కాల్పులు జరిగితే హున్ సేన్ ఎవరైతే కంబోడియా అధినేత ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి మాట్లాడింది. ప్రైవేట్ కాన్వర్జేషన్. ఈ రెండు కుటుంబాలు చాలా కాలంగా ఈ దేశాలను పాలిస్తున్నాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో కుటుంబ పరంగా మైత్రి ఉంది. అందుకనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆవిడ ప్రధాని ఆవిడ ఏం చెప్పిందంటే తన తండ్రి అయినటువంటి తక్షిన్ షినవత్ర మిత్రుడైనటువంటి హున్ సేన్ ఆయనని అంకుల్ అని సంబోధించి, మామ అని సంబోధించి మా సైన్యం బహుశా కొంచెం దుందుడుకు చర్య చేసినట్టున్నారు, వాళ్ళు అలా చేయకుండా ఉండవలసింది అన్నట్టుగా ఆయనకి ఏదో నచ్చ చెప్పే దిశగా అమ్మాయి ఆవిడ మాట్లాడిన దాన్ని హున్ సేన్ ఏం చేశారంటే అది సోషల్ మీడియాలో లీక్ చేశాడు. లీక్ చేస్తే థాయిలాండ్ లో పెద్ద దుమారం థాయిలాండ్ లో ఈ దేశ భద్రతను నువ్వు
చాలా క్లిష్టమైన పరిస్థితిలో పడేశావు, మన సైన్యాన్ని నువ్వు ఉచ్చపరిచే దిశగా ఒక శత్రు దేశంతో మాట్లాడావు నువ్వు అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే కోర్టు ఆవిడని ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి తీసేసి, ఇప్పుడు కాకపోతే ఆవిడ ఏంటంటే ఆవిడ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి ఇప్పుడు ఇంటరిన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు, ఎలక్షన్స్ ఇంకా జరగాలి, కానీ ఆవిడ అదే క్యాబినెట్ ఇంకో మంత్రి హోదాలో ఆవిడ ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి ఇది నేపథ్యం. కాబట్టి ఈ యొక్క అప్పుడు జరిగినటువంటి ఘర్షణ అలాగే పెరుగుతూనే వచ్చింది. రెండు దేశాలు కూడా మొదట ఇంకో దేశం మొదలు పెట్టారు యుద్ధం అని చెప్పేసి వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. కంబోడియా ఏమంటుందంటే థాయిలాండ్ వాళ్ళే ఈ ప్రాంతాన్ని అక్వై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి కంబోడియా క్లెయిమ్ చేస్తున్నారు. థాయిలాండ్ ఏమంటుంది, వీళ్ళు డ్రోన్స్ పంపించారు, డ్రోన్స్ పంపించి మా సైనిక స్థావరాల మీద వీళ్ళు తిరగడం మొదలు పెట్టారు, దాని రిటాలియేషన్ గా మేము కొడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో రెండు సైడ్స్ కూడా పెద్ద ఎత్తున ట్యాంకులు తోపులతోటి, తర్వాత వీళ్ళు థాయిలాండ్ అయితే F-16 విమానాలు బరిలో దించారు. ఇది పరిస్థితి అక్కడ. కానీ వాళ్ళ శక్తి పరంగా చూస్తే కనుక థాయిలాండ్ కంబోడియా కంటే 3-4 రెట్ల ఇంకా పెద్ద శక్తి, సైనిక శక్తి ప్లస్ ఎకనామిక్ పవర్ హౌస్. కంబోడియా చాలా క్షీణించింది, వాళ్ళు చాలా వీక్ గా ఉన్నారు, కంప్లీట్ గా చైనా కూటమిలోకి వెళ్ళిపోయారు. చైనా ఒక సామంతులుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇన్ఫాక్ట్ చైనా యొక్క నేవల్ బేస్ కూడా కంబోడియాలో ఉంది. కాబట్టి అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ అమెరికా చైనా యొక్క ప్రాక్సీ యుద్ధం జరుగుతోందా అన్న విషయం మనకు ప్రశ్నలు పుడుతున్నాయి. మనకు తెలుసు చైనా మనకు పాకిస్తాన్ ని ఒక ల్యాబొరేటరీగా వాడుకుంది అని చెప్పేసి మన సిడిఎస్ వీళ్ళందరూ చెప్పారు. అటువంటి కంబోడియాని ఒక ల్యాబొరేటరీగా వాడుకుంటున్నారా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ ఇవన్నీ కూడా థాయిలాండ్ మీద ప్రయోగం చేసి వాళ్ళు ఏమైనా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? దీంట్లో అన్ఫార్చునేట్ గా ఒక 20-30 మంది థాయ్ సైనికులు పౌరులు వీళ్ళందరూ చనిపోయారు. దాంతో ఇప్పుడు థాయిలాండ్ దానికి చాలా గుర్రం ఉంది, ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో మలేషియా వచ్చి మేము ఇద్దరికి మధ్యవర్తం చేస్తాము, ఏదో విధంగా దీని సమస్య పరిష్కారం తీసుకురావాలనే దిశగా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. థాయిలాండ్ ససేమి రానింది, మూడో వ్యక్తి మా ఇద్దరి డిస్ప్యూట్ రావడానికి వీలు లేదు అని వాళ్ళు దాన్ని తిరస్కరించారు. కంబోడియా మాత్రం ఏం చెప్తోందంటే బికాస్ వాళ్ళ శక్తి చాలా తక్కువ, పెద్ద యుద్ధం చేసేటువంటి క్షమత వాళ్ళ దగ్గర లేదు కాబట్టి సీజ్ ఫైర్ చేద్దామని చెప్పేసి వాళ్ళు దాన్ని అడుగుతున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉన్నాయి. థాయిలాండ్ ఈ రోజే అక్కడ ఒక విధమైనటువంటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు వాళ్ళు అక్కడ బోర్డర్ సరిహద్దుల్లో. మరి కంబోడియా దాన్ని ఎలా రెస్పాండ్ చేస్తుంది, మరి చైనా దాన్ని ఎలా రెస్పాండ్ చేస్తుంది, ఇవన్నీ కూడా చూడాలి. చైనీస్ స్పోక్స్ పర్సన్ కూడా దీన్ని కొంచెం తగ్గించే దిశగా ప్రయత్నాలు జరగాలి అన్నట్టు ఆయన మాట్లాడారు. అమెరికన్ స్పోక్స్ పర్సన్ కూడా దీన్ని ఏదో విధంగా కొంత సమస్యని పరిష్కారం ఏదో తీసుకురావాలనే దిశగా ఆయన కూడా మాట్లాడారు. చూద్దాం మరి ఈ పరిస్థితులు కొంతకాలానికి సద్దుమణుగుతాయా, లేదా థాయిలాండ్ సైన్యం ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలన్న దిశగా వాళ్ళు ఇంకేమైనా చర్యలు చేస్తారో చూడాలి. బట్ అన్ఫార్చునేట్ ఇటువంటి రెండు దేశాల మధ్య ఇంత పెద్ద ఎత్తున ఒక ఘర్షణ వాతావరణం వస్తుందని ఎవరు ఊహించలేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇటువంటి ఘర్షణ వాతావరణం ఎప్పుడు పుడుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. భారత పాకిస్తాన్కి 4 సంవత్సరాలు మనకి ఎటువంటి కాల్పులు లేవు, బోర్డర్ సరిహద్దులన్నీ చాలా శాంతిగా ఉంటుంది. ఉన్నటువంటి పహల్గాం ఘటన జరిగింది, ఈ ఇద్దరి మధ్యలో యుద్ధాలు వచ్చేసి యుద్ధం పరిస్థితి మనం చూసాం. మనం అదే థాయిలాండ్ కంబోడియాలో కూడా జరుగుతోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇటువంటి నివురుగప్పిన నిప్పులాగా ఎక్కడెక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎప్పుడు ఏది విస్ఫోటం వస్తుందో అని చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇవన్నీ కూడా పవర్ గేమ్స్. చైనా తన శక్తిని చూపించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, రష్యా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, అమెరికా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పవర్ గేమ్ లో భాగంగానే దీన్ని చూడాలి మనం. అన్ఫార్చునేట్ ఇది మధ్యలో ఈ అన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయం. ఆ హిందూ దేవాలయం ఖమేర్ రాజు కట్టించారు ఆల్మోస్ట్ 900 BCE, అంటే ఇప్పటికి 1100-1200 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి శివాలయం అది. అఫ్ కోర్స్ తర్వాత బౌద్ధులు మెజారిటీ వచ్చాక వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేశారు. బౌద్ధుల మధ్యలో తిరుగుతూ ఉండింది అది. ఎనీవే అంత ప్రాచీనమైనటువంటి దేవాలయం మాదంటే మాదేని, మాదంటే మాదని ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు. దీని వెనకాల సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు కూడా దానికి చాలా కీలకంగా ఉన్నాయి. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు ఈ జియో పొలిటికల్ గేమ్స్ పెద్ద శక్తులు అక్కడ దాన్ని ఆడుతున్నారు. రేపటి రోజు మరి తైవాన్ చైనా పరిస్థితి ఏమవుతుందో మనకు తెలియదు. ఇలాగే మరి మనకు ఆల్రెడీ మనకు బంగ్లాదేశ్ భారతదేశానికి ఏ ఘర్షణ వాతావరణం మళ్ళీ అది ఏ రూపం తీసుకుంటుందో మనం చెప్పలేము. ఇటువంటివి ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఘర్షణలు బయటకు వస్తాయో మనకు తెలియట్లేదు. ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్ బట్ ఒక విధమైనటువంటి ఇంటర్నేషనల్ పవర్ గేమ్స్ కింద మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.